ఇచ్చిన ఇచ్చి ధన్యతను బట్టి దేవునికి నష్టంగా స్తోత్రములు క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం ఉదయం నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పేతురు మొదటి శతాబ్దంలో క్రొత్తగా క్రైస్తవులైన వారికి దేవుని కృపను గురించి, దేవుని కృపలో దేవుని యొక్క సహాయత గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం మనం నేర్చుకుని ఉన్నాం. ఈ సమయంలో రెండవ అధ్యాయం నుంచి మనం ప్రారంభించబోతున్నాం. దయతో గుర్తించండి, ఈ పత్రిక క్రీస్తు శకం 63 నుంచి 65 మధ్యకాలంలో రాయబడిన పత్రిక. ఈ 63 నుంచి 65 ఈ మధ్య కాలంలో క్రైస్తవులు హింసింపబడుతూ ఉన్నారు. నీరో చక్రవర్తి యొక్క పరిపాలన క్రీస్తు శకం 54 నుంచి 68 వరకు సుమారు 14 సంవత్సరాలు పరిపాలించాడు నీరో చక్రవర్తి. క్రూర స్వభావం కలిగిన వాడు. రోమ ప్రభుత్వపు రాజు నీరో యొక్క క్రూర స్వభావానికి క్రైస్తవులు హింసింపబడుతూ ఉన్నారు. ఇది మనం ఈ పత్రిక చదువుతున్నప్పుడల్లా ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి శ్రమలలో ఆదరణ పొందడానికి అపోస్తలుడైన పేతురు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. ప్రత్యేకించి క్రీస్తు యేసునందు దేవుని కృప మీకు ఇవ్వబడింది. ఈ కృపలో మీరు ప్రవేశించారు. ఈ కృప దేవుడు యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మిమ్మల్ని మరలా కొత్త జన్మ అనుగ్రహించి ఆయన సత్యవాక్యం అనే అక్షయ బీజం చేత మిమ్మల్ని పుట్టించాడు. ఆ బీజానికి ఉన్న శక్తి మీరు తెలుసుకోవాలా. 2వ అధ్యాయము ప్రారంభ వచనంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల మీరు సమస్తమైన కపటాన్ని, సమస్తమైన వేషధారుని, సమస్తమైన దుష్టత్వమును మానుకొని కొత్తగా పుట్టిన శిశువు వలె దేవుని వాక్యాన్ని అపేక్షించుచు ఆ వాక్యం వలన మీరు ఎదగాలి. క్రైస్తవులు ఎదగాలంటే వాక్యం అనే పాలన అపేక్షించాలి. చదువుదాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడింది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల అన్నాడు. ప్రభువు అనే ఆ బోల్డ్ లెటర్లో ఉన్న ఆ పదము తండ్రి అయిన దేవుడికి సంబంధించింది. దేవుడు దయాళుడు, కనికరం కలిగిన వాడు, మానవ జాతి పట్ల కృప కలిగిన వాడు ఆయన అనేది మీరు నిజంగా రుచి చూస్తే, మీ హృదయము దేవుని గురించి ఆయన దయాళుడు అనే భావన మీ హృదయంలో ఉంటే మీరేం చేస్తారంటే మీ పై రూపాన్ని మార్చుకోండి అని చెప్పట్లా. ఆయన మీ అంతరంగపు స్వభావాన్ని మార్చుకోవాలి అంటున్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనంలో చదువుదాం ఒకసారి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన
వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటే కోరుకొనుడి. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి పాల కోసము ఎంతగా కోరిక కలిగి ఉంటుందో, ఆ పాలు తప్ప వేరేది ఆ బిడ్డకు పోషణ లేదు. తల్లి పాలు లేకపోతే బిడ్డ బలహీన పడిపోతుంది. ఆ రీతిగానే కొత్తగా జన్మించిన క్రైస్తవులు ఆ దినాల్లో వారికి ప్రత్యేకించి పేతురు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై పాలను అపేక్షించుడి. పాలు తాగితే బలం ఎలాగో చంటి బిడ్డకు వస్తుందో అలాగున దేవుని వాక్యమును మీరు అపేక్షించాలి. దేవుని వాక్యము ఆత్మను పోషించేదై ఉంది. ఆత్మ యొక్క ఎదుగుదలను దేవుని వాక్యం యొక్క శక్తి జరిగిస్తుంది అన్నమాట. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే పేతురు గారు మొదటిగా మానుకొనవలసిన సంగతులు చెప్పాడు. మొదటిగా ఏం మానుకోవాలి? సమస్తమైన దుష్టత్వం మానుకోవాలి. దుష్టత్వం అంటే ఏంటి? ఇతరుల పట్ల చెడు గుణం, ఇతరులని చెడుగా ఆలోచన చేసే తత్వం దుష్టత్వం, చెడు తత్వం అన్నమాట. ఇతరుని యొక్క క్షేమము కానీ ఇతరుని యొక్క గొప్పతనం కానీ ఏమాత్రము అంగీకరించుకోకుండా అసూయతో కక్షతో ఇతరులను తృణీకరించడం అనేది దుష్టత్వం. దాన్ని మీరేం చేయాలి? మానుకోవాలి. దుష్టత్వం మానాల. రెండవది సమస్తమైన కపటాన్ని మారాలి. కపటం మానుకోవాలా అన్నాడు. లోపల ఒకటి పైన ఒకటి కాదు, నిజంగా నీ హృదయంలో ఏముందో అది మాట్లాడు. కపటంగా మాట్లాడేవాడు అబద్ధాన్ని మాట్లాడతాడు. అబద్ధం మాట్లాడే ప్రతివాడు అపవాది సంబంధే. ప్రత్యేకించి క్రీస్తు ప్రభు సంఘంలో సహోదరుడితో సాటి సహోదరుడు అబద్ధం ఆడాడు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన అపవాది యొక్క కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనం ఒకరినొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని అన్నది. అబద్ధం అనేది ప్రాచీన స్వభావం. అది ప్రాచీన స్వభావాన్ని సిలువేశారు. మీరు క్రీస్తు యేసులోనికి వచ్చారు, ప్రాచీన స్వభావాన్ని సిలువేశారు. అబద్ధమాడుట మాని ప్రతివాడు తన సహోదరుడితో పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను. అబద్ధమాడేవాడు అపవాది సంబంధి. ప్రభువు యేసు సెలవిచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావాన్ని బట్టి అబద్ధమాడతాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అంట. మీరు అక్షయ బీజం నుండి పుట్టింపబడితే మీ తండ్రి దేవుడు, ఆయన సత్యస్వరుడు. అలాగనే మీరు ఉండాలి అని చెబుతా ఆయన ఏమంటున్నాడంటే, సమస్తమైన దుష్టత్వాన్ని కపటాన్ని మాని. మూడవది చెప్పాడు, మానుకోవలసిన మూడవది సమస్తమైన వేషధారణను అన్నాడు.
రెండవ వచనంలో సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మానుకోవాల్సింది చెప్పాడు. దూషణ మాటలు మానాలి, అసూయ మానాలి సహోదరుని పట్ల చెప్పాడు కదా. ఇందాక చెప్పాడు, మనం మాట్లాడుకున్నాం. అక్షయ బీజం నుండి పుట్టినవాడు హృదయపూర్వకమైన సహోదర ప్రేమ కలిగి ఉంటాడు. వేషధారణతో కూడిన ప్రేమ కనపరిచేవాడు అపవాది సంబంధి. కాబట్టి మీరేం చేస్తారంటే సత్యవాక్యాన్ని మీ ఆత్మల రక్షణ కొరకు దేవుడిచ్చాడు కాబట్టి దానిని మీరు అపేక్షించుడి కోరుకోండి అన్నాడు. వాక్యమును కోరుకోండి, అప్పుడు మీరు ఎదుగుతారు. ఎదిగిన వారు దేవుని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేవుని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలియకపోతే వాడు ఇంకా పసిబిడ్డలాగే ఉంటాడు. కాబట్టి మీరేం చేస్తారంటే దేవుని వాక్యాన్ని అపేక్షించుడి అని చెబుతూ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మనుషుల చేత విసర్జింపబడినవాడు. చదివితే 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టికి ఏర్పరచబడినను అమూల్యమును సజీవమైన రాయి. యేసు ప్రభువు సజీవమైన రాయి. ప్రభు నద్దకు వచ్చిన వారు. సజీవమైన రాయి అంటే రాయికి జీవం ఉంది అన్నమాట. జీవం కలిగిన రాయి, బ్రతికున్న రాయి. భౌతికమైన రాళ్ళకి ప్రాణం ఉండదు, ఏముండదు. కానీ యేసు ప్రభువు సజీవమైన రాయి, దేవుడు ఏర్పాటు చేసిన రాయి ఆయన. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 18వ వచనం ఇలా రాయబడింది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో క్షమించండి 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు. యేసు ప్రభువును సజీవమైన రాయిగా దేవుడు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయనని దేవుడు పరిశోధించాడు. శ్రమల గుండా పరిశోధించాడు యేసు ప్రభువుని, శోధనల గుండా పరిశోధించాడు. అపవాది యేసు ప్రభువుని శోధించినప్పుడు దేవుడు ఆ శోధనని అన్నింటినీ పరీక్షించి చూస్తూ ఉన్నాడు. చెబుతూ ఉన్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, మూలకు అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాడు ఏమాత్రం కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఆ రాయిని దేవుడు పరిశోధించాడు, శ్రమల గుండా పరీక్షించాడు. అనేక శ్రమలు అనుభవించాయి ఆ రాయి. కాబట్టి ఆ రాయి అందుకు విశ్వాసం వచ్చిన వాడు ఎన్నడే తొలగిపోడు. అయితే కొంతమంది ఏం చేశారంటే దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. మనుషుల చేత విసర్జింపబడినను అన్నాడు. దేవుని దృష్టికి మాత్రము క్రీస్తు యేసు ఏర్పాటు చేయబడిన రాజై ఉన్నాడు, ఏర్పరచబడిన వాడై. ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని స్థిరమైన విశ్వాసులుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలాగ అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు
దేవునికి అనుకూలములకు భద్రత పెట్టుకోండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన బలులు అర్పించడానికి మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కనపడుతున్నారు. దేవుడు సజీవుడు. దేవునికి దేవాలయము భౌతికమైన రాళ్లతో నిర్మించితే ఆయన ఉండడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక సజీవమైన రాయిని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువుని అనేక శ్రమల గుండా పరీక్షించి ఆయనను ఏర్పరిచాడు. అమూల్యమైన రాయిగా స్థిరపరిచాడు. ఇప్పుడు ఆ రాయి యొద్దకు ఎవరైతే వస్తారో వారిని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆ రాయి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. శ్రమల గుండా పరీక్షించే హక్కు దేవుడికి ఉంది అన్నమాట. శ్రమల గుండా ఆయన పరీక్షించి అలా పరీక్షలో నిలబడిన వారిని తన మందిరంలో ఒక రాయిగా ఏర్పాటు చేసుకుంటాడు. అలాగొచ్చిన వాళ్ళే అపోస్తలులు. అలాగొచ్చిన వాడే అపోస్తలుడైన పేతురు. తన జీవిత అనుభవం కూడా మాట్లాడుతున్నాడు ఆయన. శ్రమల గుండా మనుషులను సంపూర్ణులుగా చేయాలి. ప్రత్యేకించి యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఇలాగ అంటూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోడు కన్నీళ్లతోడు తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాడు. ఆయన కుమారుడై ఉన్నందున తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. శ్రమలు విధేయత నేర్పిస్తాయి. కాబట్టి మీరు ఆయన యుద్ధకు వచ్చిన వారై మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి దేవుని మందిరంగా కట్టబడుతూ ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలా. అందుకోసం మీరు పిలువబడ్డారు అని చెప్పారు. ఆత్మ సంబంధమైన బలులు, భౌతికమైన బలులు కాదు. పూర్వము సొలొమోను కట్టిన దేవాలయము భౌతికమైన దేవాలయం. దాంట్లో భౌతికమైన బలులు అర్పింపబడేవి. కానీ ఇప్పుడు అది కాదు. ఆత్మ సంబంధి అయిన దేవుడు క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆరాధన కోరుకున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు కోరుకున్నాడు. ఆత్మ సంబంధమైన దేవాలయంలోనే నివాసం చేస్తాడు ఆయన. వేరే దగ్గర నివాసం చేయడు. అయితే యేసు ప్రభువుని మనుషులు విసర్జించి దేవునికి దేవాలయం కట్టాలనుకున్నారు. ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభువుని విడిచిపెట్టి దేవునికి మందిరం కట్టదలుచుకున్నారు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ మందిరం కట్టాలంటే నేను ఇచ్చిన రాయి తీసుకునే కట్టాలా. నేను ఇచ్చిన రాయి యేసు ప్రభు. కానీ మీరేం చేశారు? యేసు ప్రభుని తృణీకరించారు. నేను ఇచ్చిన రాయిని తృణీకరించినప్పుడు నా కొరకు మందిరమే కడతారు మీరు. కాబట్టి కట్టువారు అవిధేయులైపోయారనమాట. కట్టేవారు ఎవరు? ఇశ్రాయేలీయుల్లో పరిసయ్యులు శాస్త్రులు. చదివితే ఇలా రాయబడింది అపోస్తలుల కార్యములు. దేవుడి మందిరాన్ని కట్టాలంటే దేవుడి యొక్క ఏర్పాట్లో ఉన్న రాయిని తీసుకోవాలి. ఆ రాయి కృష్ణ ప్రభు. కట్టువారు అవిధేయులైపోయారు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 10వ వచనంలో. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనంలో మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు అదిగో మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందాడు.
నిల్చుచూ ఉన్నాడు. ఇల్లు కట్టువారైన మీరు 11వ వచనంలో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించారన్నాయి. ఆయనే ఆయనే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన మందిరాన్ని కట్టించుకోదలిచి అపోస్తలుని పిలుచుకున్నాడు. అపోస్తలుల ద్వారా మందిరం కట్టించుకోదలుచుకున్నాడు అన్నమాట. ఆ మందిరంలో సజీవమైన రాయి యేసుప్రభు అయితే ఆ రాయిని అనుసరించిన వారు అపోస్తలులు. ఆ తర్వాత ఆ మందిరంలో సజీవమైన రాళ్ళు క్రైస్తవులు అన్నమాట. ఇప్పుడు కాబట్టి మందిరం గురించి చెప్పేది అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనంలో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయు అడ్డుగొండయు ఆయన. విశ్వసించిన మనకైతే ఆయన అమూల్యమైన వాడు అన్నమాట, వెలకట్టలేని వాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి యేసు ప్రభువు ఏమై ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అమూల్యమైన వాడు ఆయన. నేడు మనకు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? మనము మన దృష్టిలో యేసు ప్రభువుని అమూల్యమైన వ్యక్తిగా చూస్తూ ఉన్నామా? యేసు ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తున్నాం మన జీవితంలో. దయతో గుర్తించండి, ఆయన అమూల్యమైన వాడుగా ఉండవలసిన అవసరం ఉంది మన జీవితంలో. ప్రథమ స్థానము ప్రభు అయిన యేసుకి వాళ్ళు మనం చెబుతూ ఏమంటున్నాడంటే దయతో గుర్తించండి, తృణీకరించావా ఆ రాయి నీ మీద పడుతుంది, నీ తల చిన్న తొక్కుతుంది అన్నట్టు. ఎందుకంటూ ఆ రాయిని ఎవరైతే నిషేధించారో వారి తల మీద రాయి అయిపోయింది, అదే వారికి అడ్డుపడినాయి. ఈ రాయిని తృణీకరించారు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడంటే, రే బాబు నువ్వు తృణీకరించి ఆ రాయి ఉందే, ఆ రాయి అంతా విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం, లేకపోతే లేదు అని తేటగా తెలియజేసాడు దేవుడు. దయతో గుర్తించాడు. క్రైస్తవుల యొక్క నిజస్థితి గురించి మాట్లాడుతున్నాడు పేతురు. మీరు ఆత్మ సంబంధులు, దేవుని మందిరమై ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీరు దేవుని వంశమే, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు, మీరు దేవుని యాజకులు. మీరు అంత మాత్రమే కాదు, మీరు దేవుని ప్రజలై ఉన్నారు. 2వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నారు పేతురు గారు ఇలా అంటున్నారు, అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరి సొత్తు? మీరు దేవుని సొత్తు. మీరు దేవుని సొత్తు ఎలా అయ్యారు? యేసు ప్రభు రక్తము ద్వారా మనము దేవుని సొత్తు అయ్యాం. మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారు. మనల్ని కొనుక్కున్నది యేసు ప్రభు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలా. వారి ఆత్మ సంబంధమైన స్థితిని గురించి పేతురు మాట్లాడుతూ వారికి సందేశం ఇస్తూ ఉన్నారు. మీరేమై ఉన్నారు తెలుసునా? మీరు దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, దేవుని పరిశుద్ధ జనం. మీరు దేవుని పరిశుద్ధులు లేదు, దేవుని వంశం వీడు. నీకు అర్థమవుతుందా మీ స్థితి? అయితే గుర్తుపెట్టుకో, మీ స్థితి నిజంగా నువ్వు గ్రహించిన వాడు అయితే నువ్వేం చేస్తావంటే కృపలో నిల్చుండాలా. కృపలో నిల్చుండాలంటే లోబడే గుణము నీకు ఉండాలా.
కృపలో నిల్చుండాలంటే లోబడాలి. ఎవరికి లోబడాలి? ప్రభుత్వానికి లోబడాలి అని చెప్పాడు మొదటిగా. దానికంటే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, 6వ అధ్యాయము 19వ వచనంలో, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు అన్నమాట. మనం మన సొత్తు కాదు. మనం బాప్తిస్మం పొందినప్పుడే యేసు ప్రభు రక్తం చేత దేవుని సొత్తు అయ్యాం. దేవుని సొత్తు భద్రంగా దాచుకునేవాడు దేవుడు. తన సొత్తును తాను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు ఆయన. అయితే ఆయన సొత్తు జాగ్రత్తగా దాచుకొనబడాలంటే మనం ఆయన సొత్తుగా ఉండాలా, నిలిచి ఉండాలా. నిలిచి ఉండాలంటే ఏం చేయాలా కిందికి చెప్పాడు. 2వ అధ్యాయము 11వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక మొట్టమొదటిగా దేవుడి కృపలో నిలిచి ఉండాలంటే మీ శరీరం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలా. మీ శరీరము ఆత్మకు వ్యతిరేకంగా అపేక్షిస్తుంది. కృపలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలో 2వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాడు. కృపలో నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా నీ శరీరాన్ని నీవు అదుపులో పెట్టుకోవాలా. శరీరాశల్ని కలిగి క్రీస్తుతో సహవాసం అనేది కుదరని పని. కుదరదు. శరీరాశలు కలిగిన వాడు క్రీస్తు సహవాసంలో నిలిచి ఉండలేడు. ఎందుకంటే క్రీస్తు యొక్క సహవాసము అది ఆత్మ సంబంధమైన సహవాసం. శరీరాశల్ని సిలివేసిన వాడు మాత్రమే క్రీస్తు సహవాసం చేస్తాడు, లేకపోతే చేయలేడు. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో పౌలు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధుడు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసిన వారే ఉన్నారు అన్నాడు. నువ్వు క్రీస్తు సంబంధువా? అయితే నువ్వేం చేయాలో తెలుసుకున్నా, నీ శరీరమును ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసిన వాడవై ఉండాలా. శరీరము దానికి ఇష్టం వచ్చినట్టు ఆశను రేపుతుంది. అయితే నువ్వేం చేయాలా? ఆత్మ చేత శరీరాశల్ని చంపాలా. శరీరాశ కలిగిన వాడు దేవుని నియమానికి లోబడలేడు. దయతో గుర్తించు. శరీరాశ కలిగిన వాడు దేవుని సంతోషపరచలేడు. అసలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయం మీద మనుషులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనుషులు. శరీరానుసారమైన మనస్సు మరణము. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మీ శరీరాశల్ని ఆత్మ చేత చంపండి అంటే శరీరాశలు ఆత్మకు విరోధంగా పుట్టేవి. కాబట్టి మీరేం చేస్తారు? దాన్ని చంపేయండి. శరీరాశలు కలిగిన వాడు దేవుడిని సంతోషపరచ నేరడు అనేది మనం మర్చిపోకూడదు. కిందికి చెప్తూ ఉన్నాడు ఆయన, పేతురు గారి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో
ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి విమర్శ దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నా. అపోస్తలుడైన పేతురు క్రైస్తవుల్ని బతిమాలుకుంటున్నాడు. ఏమని? అన్యజనుల మధ్య మీ మంచి ప్రవర్తనని కనపరుచుకోవాలా? కనపరుచుకోవాలి. అన్యజనులను మిమ్మల్ని దూషిస్తున్నారు, వాస్తవమే. దయతో గుర్తుపెట్టుకో ఒక విషయం. మన రక్షకుడినైన యేసుక్రీస్తు వారిని లోకం దూషించింది. ఆయన ముందుగానే చెప్పాడు, నన్ను దూషించిన లోకము మిమ్మల్ని దూషిస్తుంది, నన్ను హింసించిన లోకము మిమ్మల్ని శ్రమ పెడుతుంది. మీకు సమాధానం కలిగి ఉండాలని మీకు కలగబోయే వాటిని ముందే చెబుతున్నాను నేను అన్నాడు యేసు ప్రభువు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు ఈ లోక సంబంధులు కారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దయతో ఒక మాట గుర్తుపెట్టుకో, ఇక్కడ లోక సంబంధి అయిన వాడు క్రీస్తు సంబంధి కాదు. లోకము అపవాది కాళ్ళ కింద పడి ఉంది. దుష్టిని ఎందుకు పడి ఉంది లోకం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడమై ఉంది. లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి విరోధి. వ్యభిచారం చేస్తున్నాడు వాడు అన్నాడు. లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తుంది? కారణం ఏంటి? మీరు లోక సంబంధులు కారు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకము తన వారిని స్నేహిస్తుంది. అది దానికి ఉన్న గుణం, అది లోకానికి ఉన్న గుణం. కాబట్టి దయతో గుర్తించు, లోకము మిమ్మల్ని ఏ విషయంలో అయితే మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ విషయంలో మీరు మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలా. అదే అనవసరంగా అతన్ని ఇలా అనుకున్నానే, అతను మంచోడేనే అనే భావన మన ప్రవర్తన వలన ఇతరులకు కలగాల అన్నాడు. మీ మంచి ప్రవర్తన వలన మిమ్మల్ని దూషించేవారు సిగ్గుపడాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మూర్ఖుల నోరు మూయించాలంటే మొట్టమొదటిగా మీరు సత్ప్రవర్తన కలిగి ఉండండి అన్నాడు. సత్ప్రవర్తన వలన మూర్ఖుల నోరు మూయించాలా, వాదముతో కాదు. అతను వాదిస్తున్నాడు, నేను వాదానికి దిగాను అనుకో, అతని మూర్ఖత్వానికి నేను మూర్ఖ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాను అన్నమాట. వాదనకి వాదన పరిష్కారం కాదు, వాదనకి సత్ప్రవర్తన పరిష్కారం. అందుకని కిందికి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు సత్ప్రవర్తన కలిగిన వారై మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం అన్నాడు. దయతో గుర్తించండి, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దుష్టులైన వారు, యేసు ప్రభుని నమ్మిన వారు అందరూ తిరిగి లేస్తారు. తిరిగి లేచినప్పుడు ఆ విమర్శ దినమందు మనల్ని దూషించిన వారు మనల్ని చూస్తూ, ఇతను మాకు చెప్పాడండి వాక్యాన్ని, కానీ నేను వినలేదు, అతని ప్రవర్తన వల్ల మేము నీ స్వార్థని విన్నామండి, కానీ మేము మారలేదు అని ఆ రోజున మనం ప్రశంసింపబడడానికి మీరేం చేస్తారంటే వారి మధ్యలో సత్ప్రవర్తన కలిగి ఉండండి. విమర్శ దినమందు దేవుని మహిమపరిచేటట్టు వారి ఎదుట మీ సత్క్రియలు చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం
ప్రత్యేకించి 16వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అన్నాడు. మీ వెలుగు యొక్క ప్రవర్తన, మీరు వెలుగు సంబంధుల వల్లే నడుచుకున్నట్టును బట్టి దేవుడు మహిమపరచబడతాడు. రెండవది, మీ ప్రవర్తనను బట్టి విమర్శన దినమందు దేవుడి ఎదుట మీరు ప్రశంసింపబడతారు. ప్రశంస మీకు వస్తుంది, దేవుడికి వస్తుంది. సత్క్రియల వలన అన్నాడు ఆయన. కాబట్టి దయతో గుర్తించండి, మీరు యాత్రికులై ఉన్నారు, పరదేశులై ఉన్నారు. మీరున్న స్థలంలో ప్రభుత్వాన్ని ఎదిరించకండి. మిమ్మల్ని దూషించే వాళ్ళు మీ సత్ప్రవర్తన బట్టి దేవుడిని మహిమపరిచేటట్టుగా నడుచుకోండి. యాత్రికులు మీరు అది తెలియజేశారు. అంత మాత్రమే కాకుండా కిందికి మాట్లాడుతూ ప్రభుత్వానికి లోబడి రాజును సన్మానించండి, పన్ను కట్టండి. ఆ రోజున రోమ ప్రభుత్వం పన్ను విధించేది. రోమ పౌరుడు కాని ప్రతివాడు పన్ను కట్టాల సంవత్సరానికి ఇంత అని. కాబట్టి మీరు ఆ విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయకోకుండా పన్ను కట్టండి. రాజును సన్మానించండి, రాజును ఎదిరించకండి. ప్రభుత్వాలు దేవుని ఏర్పాట్లో నియమించబడతాయి. కాబట్టి ప్రభుత్వాలకు లోబడి ఉండండి, మొట్టమొదటిది. రెండవది, ప్రభుత్వాలకు లోబడడం అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా ఒక యజమానుని దగ్గర దాసులుగా పనిచేస్తున్నారా? అయితే మీరేం చేయాలో తెలుసుకున్నా, మీ యజమానులని సన్మానించాలా, మీ యజమానుల మాటను వినాలా. మీరు యజమానుని ఘనత కలిగిన వాడిగా ఎంచాలా. ఒకటి, ప్రభుత్వానికి లోబడాలన్నాడు. రెండవది, మీ యజమానునికి లోబడాలా అన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను, దయతో గుర్తించండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనుషులు నియమించే ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే లోబడి ఉండండి, రాజును సన్మానించుడి. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండండి. ఎలా అనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడి మూర్ఖులు మూట దేవుని చిత్తం. అయిపోయిన తర్వాత 18వ వచనంలో, పనివారులారా మంచివారును సాత్వికులైన మీ యజమానులకు మాత్రమే కాదు, ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి అన్నాడు. అయ్యా, మా యజమానుడు మంచోడు కాదండి, ఆయనకి ఎలా లోబడేది గుర్తుపెట్టుకో. నీ యజమానుడు ముష్కరుడు అయినా అతనికి లోబడు. లోబడటము దైవ నియమం, దయతో గుర్తించండి. నువ్వు కృపలో నిలిచి ఉండాలంటే నువ్వు పనిచేసే దగ్గర, నీ ఉద్యోగంలో నీ పై అధికారికి లోబడి ఉండడం ప్రాముఖ్యం. అది దేవుడు మెచ్చుకునేదై ఉంది. తిరుగుబాటు చేయొద్దు. మంచివాడైతే నీ యజమానుడు లోబడడం మంచిదే, చెడ్డవాడైనా లోబడు. ఎందుకంటే నీ యజమానుడు నీ ప్రవర్తనను చూసి తన జీవితం మార్చుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు లోబడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు తప్పు చేయకపోయినా నీ యజమానుని చేత శిక్ష అనుభవించితే అది దేవుడి దృష్టికి హితమవుతుంది. అందుకోసమే మనం పిలువబడ్డాం అన్నాడు ఆయన. తప్పు చేసి శ్రమ పడడం కంటే మేలు చేసి శ్రమను అనుభవించడము దేవుడికి హితము. దాని వరకు మనం పిలువబడ్డాము అని చెప్పాడు ఆయన. దయతో గుర్తించండి, క్రైస్తవుడు దోషిగా శిక్ష అనుభవించకూడదు. దోషిగా శిక్ష అనుభవించకూడదు, నిర్దోషిగా శిక్ష అనుభవించాలా. కావాలంటే యేసు ప్రభువుని చూడు అని యేసు ప్రభువుని మాదిరికరంగా పెట్టాడు పేతురు గారు.
ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన నోట కపటమేమీ లేదు, నిర్దోషి, దోషిగా సిలువైపడ్డాడు. నీకు తెలుసు కదూ, అన్యాయంగా తీర్పు పొందాడు. అయినప్పటికీ తాను అన్యాయము చేత శిక్ష అనుభవిస్తున్నానని తెలిసినప్పటికీ న్యాయంగా తీర్పు తీర్చే దేవుడికి తను అప్పగించుకున్నాడు. తప్పు చేసి శిక్ష అనుభవించడం గొప్ప సంగతి కాదు, మేలు చేసి శిక్ష అనుభవించడం గొప్ప సంగతి, అది దేవుడు మెచ్చేది అని వారితో మాట్లాడుతూ ఉన్నారు. యజమానులకు లోబడి ఉండాలా. కిందికి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువును మాదిరికరంగా పెట్టాడు. 19వ వచనంలో, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగు. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల నీకేమి ధనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగు. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకునవలనంటూ మీకు మాదిరి ఉంచిపోయారు. ఆయన ఏం పాపం చేయలేదు, ఆయన నోట కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. కాబట్టి యేసు ప్రభువుని మాదిరికరంగా పెట్టి తప్పు చేయకోకుండా నిర్దోషిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నీ పట్ల న్యాయం తీరుస్తాడు. నీ నిర్దోషత్వాన్ని ఇంకొకరి దగ్గర నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయదు. నిర్దోషత్వం నిరూపించుకున్న ప్రయత్నం చేసేవాడు దేవుడి వలన మెప్పు పొందడు. దయచేసి గుర్తించు, పోతిఫర్ ఇంట్లో యోసేపు అని యవనస్తుడున్నాడు. తన యజమానురాలు ప్రతిరోజు అతన్ని శోధించేది. కానీ తాను దేవుని యందు భయభక్తులు కలిగి పరమందున్న దేవుడు ఆయన కన్ను దృష్టి నా మీద ఉందని గుర్తించి పాపం చేయకోకుండా పారిపోయాడు. అయితే ఆమె ఏం చేసిందంటే, యోసేపు పై వస్త్రాన్ని లాగేసి పక్కన పెట్టుకొని యజమానుడు రాగానే ఇదిగో ఆ ఎంపిరుడు నన్ను హేళన చేశాడని నేరం చేయని యోసేపు మీద నేరం మోపించి సుమారు 2 సంవత్సరాలు జైల్లో వేసించింది. నిర్దోషి యోసేపు, దోషం చేయాల, కానీ దోషి అయినట్టు శిక్ష అనుభవించాడు. దేవుని బీజం వలన పుడితే నిర్దోషమైన జీవితాన్ని జీవిస్తూ శిక్ష అనుభవిస్తారు. మీరు అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. తర్వాత గుర్తుపెట్టుకోండి, 3వ అధ్యాయంకి వస్తున్నా. 3వ అధ్యాయంలో భార్యలు భర్తలకు లోబడి ఉండాలా అన్నాడు. 3వ అధ్యాయం ప్రారంభంలో భార్య భర్తలు వారి విధుల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి స్త్రీ గురించి, స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలా అని దైవ నియమం. ఇంటిలో యజమానుడికి స్త్రీ లోబడి ఆయన అధికారం కింద సంసార జీవితాన్ని సాగించాలి. భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాలా. భర్త ఏమో భార్య యొక్క బలహీనతను సన్మానించాలా, భార్య ఏమో భర్తను గౌరవించి మర్యాదించాలా. కానీ లోకంలో ఏం జరుగుతుంది? భర్తల్ని భార్యలు వారి బంధువుల యొద్దనో చుట్టుపక్కలనో హేళనగా మాట్లాడతారు. దైవ నియమం తెలుసా మీకు? అసలు దైవ నియమం తెలుసా? నీ భర్త యందు భయం కలిగి లోబడి ఉండమని దేవుడు గ్రంథంలో కొత్త నిబంధనలు ఇచ్చాడు. ప్రత్యేకించి మాదిరికరంగా శారాని, అబ్రహాం భార్య అయిన శారా తల్లి శారాని మాదిరికరంగా పెట్టాడు. శారా అబ్రహాముని యజమానుడని పిలుస్తూ సన్మానించేది, గౌరవించేది. ఏ ఊరు వెళ్తున్నాడో తెలియదు, కానీ మూటలు సర్దుకున్నాడు, దేవుడు పిలిచాడు అన్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నామని అడగలా,
ఆమె వెంటనే మోటార్ సర్దింది, ఆయనతో పాటు బయలుదేరింది. ఎదురు ప్రశ్నలే. దయతో గుర్తించండి స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉంటుంది. రెండవది, స్త్రీలకు సందేశం ఇస్తే ఏమంటున్నాడంటే ఆయన, నీ అక్షయ గుణము అలంకారంగా ఉండాలా అన్నాడు. నీ అంతరంగము మృదువైనదిగా, నీ అంతరంగము లోబడే స్వభావం కలిగినదిగా దాన్ని అలంకరించుకోండి అన్నాడు. అలంకరణ బాహ్యమైన వస్తువులతో కాదు, నీ అంతరంగానికే అలంకరణ చెయ్యి. విధేయత అనేది అలంకారము స్త్రీకి అని స్త్రీ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాక దయతో గుర్తుపెట్టుకోండి, 3వ అధ్యాయము 3-4 వచనాల్లో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువైనది. దేవుడి దృష్టికి విలువైంది నీ హృదయపు అంతరంగపు అలంకారము. బాహ్య అలంకారం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్త్రీలారా, మొదటిగా మీ పురుషులకు లోపడి ఉంటుంది. దేవుడి దృష్టికి ఏది విలువైనదో దాని మీద మనసు పెట్టుకోండి. పురుషులకు చెప్పాడు. ఇప్పుడు కిందికి పురుషులకు చెప్తే ఏమంటున్నాడంటే ఆయన, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, వారికి సన్మానించండి. బలహీనమైన ఘటం వాడు, పొగిడితే లోబడిపోతారు. కాబట్టి బలహీనమైన గడ్డబడి నువ్వు ఎదిగిన వాడవై ఆమె బలహీనతను సన్మానించుతూ జీవమనే కృపావరంలో ఆమె నీతో పాటు పాలిభాగస్తురాలు కాబట్టి జ్ఞానం కలిగి ఆమెతో కాపురం చేయి అన్నాడు అనమాట ఆయన. జ్ఞానం కలిగి కాపురం చేయి. నేను ట్రైన్లో వస్తూ ఉంటూ ఒకతను యేసుప్రభు నమ్ముకున్నాడంట. భార్య ఏదో నచ్చని పని చేసిందంట. ఆమె విడిచిపెట్టి బయలుదేరాడు వాళ్ళ ఊరికి. మాట్లాడుతుంటే విన్నా, అన్నా మీకు తెలిసిన బైబిల్లో భార్యని వినరాడకూడదని ఉంది అన్నాను. నీ భక్తి దేవుని దగ్గర లెక్కలోకి రావాలంటే నీ భార్య కన్నీళ్ళు కార్చకూడదు. నీ భార్య కన్నీళ్ళు కార్చిందనుకో, నీ భక్తి పనికిరాని భక్తి అయి ఉంటుంది. గుర్తుపెట్టుకో. అది కాదయ్యా ఆమె ఇలా చేసింది అంటున్నాడు. అది కాదు, ఇది కాదు, గ్రంథంలో పెడతావా నువ్వు? అయితే ఈ మాట విను. మలాకి గ్రంథము ప్రత్యేకించి 3వ అధ్యాయంలో నీ భక్తి అంగీకరింపబడాలంటే నీ భార్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. క్షమించండి, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో అదే ఎందుకని మీరు అడగగా యవన కాలం ముందు నువ్వు పెళ్లి చేసుకొని పైన 13వ వచనం, మరియు రెండవసారి మీరు ఇలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోగముతోనూ తడుపుదురు. దేవుని బలిపీఠాన్ని ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుతూ ఉన్నారట. ఏమయ్యా ఎందుకు అలా జరుగుతుంది అని అడిగారంట దేవుని వాళ్ళు. అప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు, అది ఎందుకని మీరు అడుగగా యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెమైనను దైవాత్మ పొందిన వారిలో ఎవడును ఇలాగున చేయలేదు. ఒకటి చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వన కాలమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయమై
విశ్వాసఘాతకులుగా ఉండకుడి ఉండకుడి అంటారు. విశ్వాసఘాతకులుగా ఉండదు. దయతో గుర్తించండి. భార్య భర్తలు దైవ నియమంలో జడ్జి చేయబడిన వారు, ఏక శరీరం వారు, ఏక శరీరమై ఉన్నారు అని చెప్పేసి దేవుడు. కాబట్టి దైవం గుర్తించండి. మనం బ్రేక్ తీసుకుంటాం. మనలో వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేద్దాం. అయితే 2వ అధ్యాయంలో వారి ఆత్మ సంబంధమైన స్థితిని మాట్లాడాడు. మీరు దేవుని ప్రజలు, సజీవమైన రాయియకు ప్రభు వద్దకు వచ్చిన వారు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసిన వారు, దేవుని ప్రజ అయి ఉన్నారు. మీరు ఇప్పుడు ఆయన సొత్తు అయి ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్యజనుల మధ్యలో మీ సత్ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వాలకు లోబడి ఉండండి. దాసులైనారా మీలో ఎవరైనా అయితే మీ యజమానులకు లోబడి ఉండండి. తప్పు చేసి శిక్ష అనుభవించడం నిర్దోషిగా శిక్ష అనుభవించాలా? యేసు ప్రభు నిర్దోషిగా శిక్ష అనుభవించండి ఆయన అని యేసు ప్రభు గురించి 2వ అధ్యాయంలో చెప్పేసిన తర్వాత 3వ అధ్యాయానికి భార్య భర్తకు లోబడి ఉండాలి. అది అంతరంగ స్వభావం అలంకరించుకోవాలని చెప్పాడు. సాధువైనట్టు మృదువైనట్టు నీ హృదయపు అలంకరణ మీకు అలంకారంగా ఉండాలా? భర్తలకి చెప్పే విషయం, నీ భార్యలను ప్రేమించండి. దైతం గుర్తుంది ఇక్కడ ఒక మాట, మా భార్య మంచిది కాదండి నేను ప్రేమించను. కండిషన్ చెప్పలేదు, కండిషన్ చెప్పాల. అది ఎలాంటిదైనా ప్రేమించమని నీకు ఆజ్ఞ. అది చెడ్డదైతే ప్రేమించొద్దు, మంచిదైతే ప్రేమించు అనేది ఆజ్ఞ లేదు ఇక్కడ. అది ఎలాంటిదైనా ప్రేమించాలా, అది నీ బాధ్యత. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు చెడిపోయారు? ఏ రోజైనా దేవుడు వారిని విడిచిపెట్టాడా? ప్రవక్తల్ని పంపించి మళ్ళా హక్కులు నేర్చుకోవడానికే చూశాడు ఆయన. కాబట్టి దేవుని స్వభావంలో మనం భార్యాభర్తలం అవ్వాలా, దాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. తర్వాత వచ్చినప్పుడు దయతో గుర్తించండి, ఈ 3వ అధ్యాయము 10వ వచనం నుండి ప్రత్యేకించి అందరికీ సందేశం ఇది. ఇప్పుడు సపరేట్ సందేశం చెప్పాడు, యజమానులకి దాసులకి, భార్యలకి భర్తలకి లోబడి ఉండాలని ప్రభుత్వం చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తాడంటే ఆయన 10వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి వరకు మంచి దినాలు నిజంగా నువ్వు చూడాలనే ఆశ నీకుంటే నీ నోటికి కళ్ళెం పెట్టుకో, నీ పెదాలని కాచుకో. అంత మాత్రమే కాదు, శ్రమ అనుభవించాలంటే ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. మళ్ళా వచ్చినప్పుడు మీకు శ్రమను ఆలోచన చేద్దాం. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ